మీరు నందిని రెడ్డి గారి గురించి చాలా ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు ఫేస్బుక్లో. అంటే ఆవిడని తిడుతూ పొగిడారు, పొగుడుతూ తిట్టారు అని చెప్పేసి చాలా అంటే ఒక ఎమోషన్ అనేది కనిపించింది అనమాట. సో మీ ఇద్దరి ఈ యొక్క పర్సనల్ రిలేషన్షిప్ గురించి అన్నా చెల్లెని అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు, అన్న అన్న అని పిలుస్తారు, వాటి గురించి కొంచెం చెప్తారు. అంటే ఒక మనం ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో, ఈ మెకానికల్ లైఫ్లో ఎమోషన్స్ కానీ అంటే మనకి ఒక ప్యూర్ సోల్స్ కానీ మనకు కనిపించట్లేదు ఈ మధ్యన. అంటే మనం వెతుక్కోవట్లేదా, లేకపోతే మనకు దొరికితే మనం వదిలేసుకుంటున్నామా, లేదా మనం అలా ఉండట్లేదా? మనలో కూడా హిపోక్రసీ ఉంటుందిగా, మనం ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా బిహేవ్ చేస్తాం కదా. ప్రతి ఒక్కరు అనలైజ్ చేసుకోవాలి. అది ఇలాంటి టైంలో ఆల్మోస్ట్ 2009 or 10 అప్పుడు పరిచయం అయింది. అంటే యాక్చువల్గా పరిచయం ఇప్పుడు కాదు, నాకు 98లో పరిచయం, పరిచయమే. బట్ ఎందుకు కలిసిందో ఆటోమేటిక్ కలిసింది. కలిసిన తర్వాత వేవ్ లెంగ్త్ ఎంత బాగా అంటే తను చెప్పేలోపు నేను రాసేస్తా. డైలాగ్ వర్షన్ నేను రాస్తున్నప్పుడు ఈ సినిమా వరకు తను నాతో డైలాగ్స్లో కూర్చోలేదు. ప్రీవియస్ సినిమాలకి ఎదురెదురుగా కూర్చొని రాసాం ఆ సినిమా. ఈ సినిమా వరకు తను వేరే పనుల్లో ఉంది, నేను వేరే పనుల్లో ఉండి నేను రాసుకున్నాను. ఎప్పుడన్నా పొరపాటున ఈ సినిమా కూడా జరిగింది, ప్రతి సినిమాకి జరిగేది, ఒక 200-300 సార్లు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఏదైనా సీన్ నేను రాస్తున్నప్పుడు పలానా సీన్ రాస్తున్నానని తనకు తెలిసినప్పుడు ఫోన్ చేసి కానీ అది ఎదురుగా ఉండగానే, అన్నా ఇక్కడ ఈ డైలాగ్ యాడ్ చేద్దామా, ఇలాంటి ఎమోషన్ పెడదామా అనే లోపు డైలాగ్ ఫినిష్ చేసేలోపు నేను ఇట్లా ప్యాడ్ చూపించేవాడిని, ఆల్రెడీ రాసావా అనేది. అది సింక్. సో ఆల్మోస్ట్ ఒక వెరీ సిమిలర్ బ్రెయిన్స్, అంటే 99.99% కలిసే బ్రెయిన్స్ అవి క్రియేటివ్ పరంగా. సో అలాంటి ఒక సిబ్లింగ్ నాకు. పోస్ట్ మొత్తం చూస్తే కనుక చాలా చాలా నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేను, అదంతే. అది ఏమో మరి, అంటే సడన్గా ఏదైనా ఒక లోపం ఉందేమో జీవితానికి ఇచ్చినప్పుడు దేవుడు కొన్ని రిలేషన్స్లో. ఇలాంటి రిలేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా ఇలాంటిది ఏమైనా నాకు కొంచెం తక్కువైందా? ఎందుకంటే నాకు తనకి కొన్ని మంత్సే డిఫరెన్స్. బట్ చాలా విషయాల్లో నన్ను బాగా గైడ్ చేస్తుంది, సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే తనకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఫోన్ కాలో లేకపోతే కలిసినప్పుడు ఇది పర్సనల్గా ఇది జరుగుతుందని చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. సో అంత క్లోజ్గా ఉంటుంది రిలేషను. సో కొన్ని డిఫైన్ చేయలేం కొన్ని రిలేషన్స్కి. బ్రదర్ అండ్ సిస్టర్ అనేది అదే ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టు. రైట్. Like and subscribe Eagle Media Works.